జయ జగదంబే. మనం జీవించి ఉన్నప్పుడు, అంతా సవ్యంగా ఉన్నప్పుడు, ఎవరు ఎన్ని చెప్పినా మనము మన నడక మన నడత ఇది మార్చుకో. కనీసం 95% మంది మార్చుకోం, ఇంకా ఎక్కువ మంది మార్చుకోమో కూడా. మనం మన పక్క వాళ్ళని చూస్తాం, ఎదురు వాళ్ళని చూస్తాం, మన బంధువుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఎంతమందిని చూస్తాం, స్నేహితుల్ని. మన కళ్ళెదురకుండా వాళ్ళు బాధలు పడుతుంటే మనం చూస్తాం, ఇబ్బందులు పడుతుంటే చూస్తాం, మనం స్వయంగా ఇబ్బందులు పడతాం. మనం పడే ప్రతి ఇబ్బందికి మనకి కారణాలు దొరుకుతాయి, బలమైన కారణాలు దొరుకుతాయి. అందులో మన తప్పు ఎప్పుడూ కనిపించదు. చూస్తే మనం తట్టుకోలేము. చూసి తట్టుకుని సరి చేసుకుందాం అనుకునే వర్గం ఒకటి, చూసి తట్టుకోలేక నీరసపడి చతికిలు పడే వర్గం ఒకటి. అమ్మ బాబోయ్, ఇంత అనారోగ్యం వచ్చి, ఇంత కష్టం వచ్చింది, ఏ అపరాధం చేసామో పరమేశ్వరి, ఇంక మా బతికేమిటి అని కొన్నారెళ్ళిపోయేవాళ్ళు కొందరు. ఆ క్రమంలో గురువుల్ని, బాబాల్ని, ఈ ఆజ్ఞకాలు చేయించేవాళ్ళని, లేదా అదే గ్రహాలు వాటికి శాంతులు చేయించేవాళ్ళని పరుగులు 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 పెడతాం. లక్షల మంది చేస్తే గ్రహశాంతులు 100 మందికి యోగిస్తాయి, అంతే కదా. అంటే గ్రహశాంతులు చేయించుకోకండి నేను చెప్పడం లేదు. ఎందుకంటే మీ ఆస్థ ఒకటే కాదు, చేసేవాడు సమర్థత కూడా ఉంటుంది. వాడు డబ్బు మనిషి అనుకోండి, మీరు 11,000 జపం చేయాల్సింది 3,000 చేసి అయిపోయింది అంటాడు అనుకోండి. మీ విశ్వాసం ఎంత ఉన్నా పని జరగదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది పరప్రశ్యం, ఇంకొకటి మీద ఆధారపడి మనకున్న స్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో పడ్డాం. ఆ పరిస్థితి రాకుండానే కొంత జాగ్రత్తగా ఉండాలన్న ప్రయత్నం దాదాపుగా ఎవరు చేయరు. ఆరోగ్యంగా ఉండి వాడంతటి వాడు బాత్రూమ్కి వెళ్ళొస్తున్నప్పుడు ఒక మాట చెప్తాను, క్షమించండి, ఒళ్ళు తెలియదు. చెప్తూ ఉంటాను కదా, భారతదేశంలో కర్మ సిద్ధాంతం తెలియని వాడు ఎవడు లేడు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనం ఏ కర్మనే నమ్మం. నిజంగానే కర్మ నమ్మితే మనం చేసే పనులు మనం చెయ్యం. వ్యంగ్యాలు ఉంటాయి, నిరీశ్వరవాదం ఉంటుంది. నిరీశ్వరవాదం ఒకలాంటి హతాశ స్థితిలోంచి కూడా వస్తుంది. అయిన వాళ్ళందరికీ కష్టాలు ఉంటాయి, వాటి తీరే మార్గం ఉండదు. ఇప్పుడు దాహం వేసినప్పుడు నువ్వు తవ్వుకుంటే పని అవ్వదు. చెప్పాను కదా, దెయ్యం వెనకాల వచ్చిందంత హనుమాన్ చాలీసా చదివితే ఏమవుతుంది? ఏమవుదు. దెయ్యం రాకుండా ఉండడం కోసం హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఎప్పుడైనా అలా చదువుకునేవాడికి ఏదన్నా దైవాద్వా ఏదో కర్మవశాత్తు వచ్చినా దానికి విరుగుడు చూస్తాడు దైవం. అలా ఉండదు మన దగ్గర. ఇది ఇలా జరగకపోతే భూమి అంతా రేపొద్దున షాపుకులు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోవాలి. మొత్తం అందరినీ దేవుడు ఆత్మలని అందరూ ఆత్మలు మెళుకు తెచ్చేసుకుని, అమ్మో రేపొద్దున ఏం కొంపలిపోతుందో అని ఎప్పటి నుంచే జాగ్రత్త పడిపోయి అందరూ సాధన చేసి పరమేశ్వర కృపను సాధించి వెనక్కి వెళ్ళిపోయి ప్రయత్నం చేశారు అనుకోండి, దేవుడు భూమి మీద ఏం చేయాలి? అవునా? మీకు పద్యం చెప్పాను ఇదివరకోసారి, చెప్పాను కదా ఒక్కసారి. చాలా ఇష్టమైన పద్యం, అంచేత ఐఎమ్ టెంప్టెడ్ టు రిపీట్ ఇట్.
ఇందులో ఎక్కడన్నా గణాలు అవి తక్కువ ఉంటే తెలిసిన ఎవరన్నా ఛందస్సు తెలిసిన వాళ్ళు సరి చేయండి. ఇది కృష్ణరాయలకి పెద్దని చెప్పేట పద్యం. ఆయన దారిలో కనిపించాడు ఒకసారి, ఏనుగు ఎక్కించుకున్నాడు రాయలు. పెద్దన గారు అది బాగున్నారా ఇది బాగున్నారా, నిత్యం లేక కూర్చొని మాడుకోరు కదా. సరే సావకాశంగా ఏనుగు వెళ్తున్నాడు, అడిగాడు. అగ్రహారాలు ఇస్తున్నాను, మాన్యాలు ఇస్తున్నాను, మళ్ళీ ఇస్తున్నాను, దాచుకుంటున్నారా? ఒక బుక్కుని ఎటు నుంచి ఎలా వస్తుందో తెలియదు కదా కాలం అన్నట్టు నవ్వి రాయ, కలనాటి ధనములక్కర కలనాటికి దాచ కమలగర్భుని తరమే, నెలనడివి నాటి వెన్నెల అలవడు నీ గాదెబోయ అమవసిని శికిన్ అన్నట్ట. రాయా, డబ్బున్నప్పటి స్థితి తెలుసుకుని డబ్బులు దాచుకుందాం, లేని నాటికి ఉంటాయి అని ఎవరన్నా దాచుకోవడం సాధ్యమా? బ్రహ్మగారికి కూడా తరం కాదు. ఎందుకు? కాలం ఆర్ దైవం అది అలాగే ఉంటుంది. నీకు అంత గుర్తుంటే అలా ఉండదు, ఆ బుద్ధి ఉంటే. ఎందుకు? నెల నడిమి నాటి వెన్నెల, నాకు ఎంత నవ్వు వస్తుందో అంత ముచ్చటేస్తుందో పద్యం. నెల నడి నాటి వెళ్ళంటే ఏంటి? పున్నమి. నెల నడిమి అంటే పున్నమి కదా. పున్నమి నాటి వెన్నెల అలవడునే గాదెబోయ, దాన్ని దాచేసుకుందాం. ఎక్కడ గాదిలో పట్టుకెళ్ళి ఆ వెన్నెలంతా బయటకు దాచుకుంటే అమావాస్య నాడు ఉపయోగిస్తుంది అని చెప్పి పున్నమి నాటి వెన్నెల దాచగలమా రాయా అన్నట్ట ఆయన. అది ఋతుధర్మం, కాలం యొక్క ధర్మం, అది అలాగే ఉంటుంది. దాన్ని మనం ఏం చేయలేము. అలా పెట్టకపోతే నిత్యము పున్నమే. అమావాస్య ఎక్కడ నుంచి వచ్చింది? మీరు పున్నమి నాటి వెన్నెలు దాచేసుకుని కొద్దిగా మళ్ళీ దాన్ని వాడుకోవడం మొదలెట్టారు అనుకోండి, మిగతా 15 రోజులు కృష్ణపక్షం ఎక్కడికి వచ్చింది? కాబట్టి ఏం చేయక్కర్లేదు సిద్ధాంతం. అది కూడా ఉండేది. మా నాన్నతో మాట్లాడేవాడు, ఆయన ఎప్పుడు శ్లోకాలు చెప్పింది నేర్పుతూ ఉండేవాడు. డబ్బులు దాచుకోవాలి నాన్నగారు, ఆపదర్థం ధనం రక్షేత్, అనుకోనటువంటి పరిస్థితి ఏమైనా వస్తే దానికోసం అని చెప్పి డబ్బులు దాచుకోవాలి అని దాని అర్థం. దానికి వెంటనే సమాధానం ఆయనే చెప్పుంచాడు. అందుకని మా నాన్నకి నేను ఇదే సమాధానం చెప్పాను, ధనినామ ఆపద కుతః అని. అంటే ధనవంతుడైన వాడికి ఆపద లెక్క ఉంటాయా అంటే అంత హ్యాండిల్ చేయలేని కష్టాలు ఏమొస్తాయి డబ్బులున్న వాడికి? అలాంటి ప్రమాదం కోసమే కదా డబ్బులు దాచుకోమన్నావు. నిజంగా డబ్బులు దాచుకున్నవాడు వాడు ధనవాన్ అవుతాడు, పేదవాడు వాడు. అటువంటి వాడికి కష్టం ఏముంటుంది? దొంగ ధాను నాది నాకే చెప్తాయట్రా అనేవాడు. అలా సత్కర్మలు చేసుకుని వచ్చే జన్మలో చేసేదానికి ఎవడు చూశాడు? ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అయిపోయింది కదా, ఎవడు తెలిసింది? లేదా మనకి రాదులే, ఇలా ఉంటాయి ఆలోచనలు. కొన్ని ఆత్మల కథలు ఒకటో రెండో చెప్తాను. కానీ ఈ లోపల భాస్కర్ శర్మ గారిని ఒక ఆయన అడిగారు, సాధనలో కాల పరిమితి నియమం అంటూ ఏం లేదా అని. అంటే ముఖ్యంగా రాజస తామస క్రియలకైతే, తామస జపాలకైతే అసలే ఎక్కర్లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి శర్మగారు, ప్రపంచంలో ఏది ఫలించాలన్నా దానికి సంబంధించిన నియమాలు ఉంటాయి. కాలం విధించిన నియమాలు, తదంతర్గతంగా ఋతువులు మొదలైన వాటి యొక్క ధర్మాలు ఉంటాయి, కర్మాది ధర్మాలు ఉంటాయి. ఇకపోతే ఏది జపాది విషయాల్లో ఏ ఏ ఆచరణలు చేయాలి, ఏ ఏ కర్తవులు చేయాలి అనే వాటి నియమాలు ఉంటాయి. సమయ నియమాలు ఉంటాయి, ఏ సమయంలో ఏది పాలించాలి, ఏ ధర్మాన్ని పాలించాలి కాదు, ఇవి ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే
ఇప్పుడు నేను మీకు ఈ సందేహం మీకు నేను నా భార్య 14 గంటలు జపం చేస్తాము, జపం మధ్యలో పళ్ళు తోముకోవడం, జప మధ్యలో స్నానం చేయడం, జప మధ్యలో భోజనం, జప మధ్యలో పూజ, ఇలా అన్నాను కదా. దాన్ని బట్టి వచ్చిందా మీకు ఈ సందేహం? ఒకవేళ వచ్చుంటే నన్ను మీ మీ గణంలోంచి తీసేయండి. నేను నా భార్య కూడా మాకు ఇంక జపాదులు వద్దు అని చెప్పేసిన తర్వాత ఇక్కడ ఉండి మాకు పిల్లలు ఏమీ లేరు, బతుకున్నంతకాలం ఏదో చెయ్యాలి. ఏం చేయాలి? అందుకని ఏ నియమము పాటించకుండా మెళుకుగా ఉన్నంతసేపు ఏదో జపం చేసుకుంటూ ఉంటాం. సాధన అచ్చంగా అంటే మీది సాధన కాదా అండి? నాది కొలుక్కు వచ్చినట్టేనండి. కొలుక్కు వచ్చినట్టే ఏదో పరీక్షలు రాసేసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న బ్యాచ్. సరే, సాధన గురించి అడిగారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఎప్పుడు నియమం ఉంటుంది శర్మ గారు. మీరు అదే నా వీడియోలో విన్నట్టయితే గమనించుంటారు. దీపం పెట్టండి, ఒక సమయం, ఒక సంఖ్య, ఒక స్థలం, ఇంట్లో ఒక స్థలంలో కూర్చొని చేయండి. ఒకే సంఖ్య చేయండి. ఇవాళ కుదిరింది 10,000, రేపు కుదరలేదు 2,000, అలా చేయకండి. కుదుర్చుకొని 10,000 చేయండి. లేదు 2 నెలలు పట్టేది 2 ఏళ్ళు పడుతుంది, ఏమవుతుంది అనుకుని 2,000 చేయండి. కాబట్టి సమయం ఖచ్చితంగా కాల నియమ పాలన ఉండాలండి. అందులో కూడా మళ్ళీ మీరు దీక్ష పెట్టుకుంటే నేను ఇదివరకు చెప్పినట్టే మీరు తత్సంబంధమైనటువంటి నియమాలు పాటిస్తూ ఇన్ని రోజుల్లో ఇంత జపం చేయాలంటే అన్ని రోజుల్లో అన్ని జపాలు చేయాలి. ఇక మీకు ఏదో ప్రయోజనం కావాలి ఆ జపం వల్ల, అంటే భౌతికమైన ప్రయోజనం, ఒక ఉపలబ్ధి, అంటే టాంజిబుల్ రిజల్ట్ అంటాం కదా. అలా పరీక్ష పాస్ అవ్వడం, పెళ్ళి అవ్వడం, కోర్టులో వ్యాజ్యం, మరొకటి ఆఫీసులో ప్రమోషన్, ఇవేమీ తప్పు కాదు. అడగచ్చు దైవాన్ని. అవే అడుగుతూ కూర్చుంటే జన్మాంతరాలు అవే అడుక్కుంటూ ఉండాలి బాధ తప్ప తప్పేం లేదు, అడగచ్చు. వాటికైతే నియమాలు కఠినంగా ఉంటాయి. గురువు అన్యంగా చెప్తే తప్పిస్తే అంగన్యాసకరన్యాసాది మొత్తం నియమాలు పాటిస్తూనే చేయాలి. మూల ఒక్కటి చేస్తే కుదరదు, ఏదైనా ప్రయోజనం కోసం అయితే. అందులో రాజస తామస జపాలకి అక్కర్లేదా? అయ్యయ్యో, ముందే కావాలి. సాత్వికమైన తపాలకి కొండకుతో మీరు ఒక నియమం అటు, ఓ నియమం ఇటు, అటు ఇటు వేసినా అంత చేయడం ప్రమాదం లేదు. రాజస తామస జపాలు చేసేటప్పుడు అది వ్యవహారం అలా ఉండదు. మూల చైతన్యం మీరు సౌమ్యమే అయి ఉండొచ్చు, అప్పుడు కూడా కుదరదు. ఉదాహరణకి లక్ష్మీ గణపతి ఉందనుకోండి, జాగ్రత్తగా చేయాలి అంతే, భయపడుతూ అలా చేయక్కర్లేదు. చింతామణి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, శక్తి గణపతి కుదరదు అలా. అమ్మవారి జపాలైతే మీకు కత్తి మీద సామే అంటే ఏదో పీకి ఉత్తరించేస్తున్నాను అంటలేదు. ఏదైతే క్షిప్రప్రసాదిని అయినటువంటి దేవత, అంటే త్వరగా మీకు తపఫలితాన్ని అందజేసేటువంటి స్వభావం ఉన్నటువంటి మంత్రాధిష్టాన దేవత, తద్విరుద్ధంగా ఏమైనా జరిగితే ఎక్కడన్నా దాన్ని నిర్లక్ష్యం, తప్పిదం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది మహాసౌమ్యంగా కనిపించే బాలా త్రిపుర సుందరి అయినా సరే. అనేక కథలు చెప్పాను. బాలామంత్రాన్ని నిర్లక్ష్యం చేసి జన్మల తర్వాత కూడా మళ్ళీ తిరిగి బాలామంత్రం పొందలేని దురదృష్టవంతుల గురించి. సాత్విక విద్యకి ఎలా ఉంటే రాజసిక తామసిక విద్యలు చెప్పాలా స్వామి అంటే అందులో తామస విద్యల జోలికి అంత త్వరగా వెళ్ళకూడదు.
తామసిద్ధులు మీ మీ బాహ్య శత్రువులనే కాదు, మీ అంతఃశత్రువులను కూడా అవి నిర్జిస్తాయి. కానీ వాటి నియమాలు కఠినంగా ఉంటాయి. మరి మీరెందుకండి బగళమ్మ అలా ఉంది, కాళమ్మ ఇలా ఉంది, దుర్గమ్మ మేర పండు వచ్చేవా అంది. ఇది దాదాపుగా ఆఖరి జన్మ శర్మ గారు నాది, దాదాపుగా ఆఖరి జన్మ. అంటే ఇక పైన నేను కిందకి రావాల్సి వస్తే, ఒకటి గర్భవాసన రకం ఉంటుందో ఉండదో, ఉండకపోవచ్చు. 2 ఇలా తెలియకుండా నేను ఎందుకు వచ్చాను అని ఏడుపుతో ఉండే వ్యవహారం ఉండదు. నేను ఇప్పటికే పని మీద వచ్చాను. ఆ పనికి సంబంధించిన సాధన తెప్పిస్తే నేను వేరే సాధన ఏమీ చేయలేదు. ఏమండి? కాబట్టి నీతో అలా మాట్లాడింది కదా కాళమ్మ, నీతో అలా మాట్లాడింది కదా ఆవిడ మన ధూమావతమ్మ కాదు. అల్లా దాన్ని ఒక స్టాండర్డ్గా తీసుకుని వాటిని లైట్గా వెళ్ళొద్దు. మీరు తీసుకుంటారు కాదు, ఊరికే హెచ్చరిక. కాబట్టి ఆయన ఎవరో నన్ను విక్రించాడు, మీ మేనత్త అని. అంతకంటే దగ్గర కారణం నేను వచ్చినటువంటి మూలం అటువంటిది. అవే నియమాలు నేను ఎవరికి చెప్పనండి. నేను ఏ నియమాలు పాటించానో అవి చెప్పను. నాకు నీకు నియమాలు అవి అక్కర్లేదు ఇవి అక్కర్లేదు అలా నాకు చెప్పుకొచ్చారు. ఆ స్థితి మీకు వచ్చి ఆ దైవం నాయన ఇప్పుడు ఇది అక్కర్లేదురా, అలా చేయక్కర్లేదు అని చెప్పే స్థితి ఉంటుంది. నేను ఒక్కడనే తోపను కాదు భూమి మీద, అలా చెప్పే స్థితి ఉంటుంది. మడి చేయరా అని చెప్పిన సందర్భం ఉంటుంది, ఇంక మడి ఎందుకురా అన్న సందర్భం ఉంటుంది. అదే దేవత ఒక వ్యక్తికి పక్క బామరుది ఉంటారు, ఎదురు చేస్తూ ఉంటారు. ఎరా నాన్న బయట హోటల్లో తింటున్నావా, కాస్త వండుకుని తెల్లేవు, ఒక గుప్పుడు ఉడకేసుకుని తెల్లేవు అని కళ్ళవచ్చో మొత్తం ఏదో చెప్తుంది. బావా బయట తినద్దని అమ్మవారు. ఏదో వండుకుతాను, ఏముంది మీ చెల్లి ఎక్కడ ఉంది, నేను ఎక్కడ పర్లే వండుకోవయ్యా బాబు. వండుకున్నాడు. అదే బావమరిదికేమో యారా పస్తుండిపోయేమే బయట ఏ కూడి తినాలో, ఎప్పుడు నేను ఏమన్నా చెప్పాను ఇక తినద్దని. ఆ హోటల్లో తిన్నప్పుడే ఒకసారి నాకు పరిశోధన చేసి నాకు ప్రణాహుతులు తినేసారా ఏమిటి దానికి. అరే మా బావకలా చెప్పావు అనలేము, మీ బావే ఆయనకలా ఎందుకు చెప్పారు. తర్వాత ఆ బావకే మళ్ళీ ఇంక ఇప్పుడు అక్కర్లేరా అనొచ్చు. ఎంతవరకు అంటే ఋతుక్రమాద నియమాలు కూడా ఆడవాళ్ళకి నీకు అక్కర్లేదే అన్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే స్కూలు ఏ స్టూడెంట్కి ఆ స్టూడెంట్కే కరికులం వేరండి. ఒకళ్ళకి ఇలాగే ఉంటుంది. కానీ ఎక్కువసార్లు సామాన్య ధర్మం, సామాన్య నియమం ఏది ఉంటుందో దాన్ని ఆచరించడమే శ్రేయస్కరం, క్షేమం. తద్విరుద్ధంగా ఎప్పుడు ఆచరించవచ్చు ఆ వెసులుబాటు స్వయంగా ఉపాస్య దేవత అయినా ఇవ్వాలి, లేదా మీ గురువైనా ఇవ్వాలి. గురువు సమర్థుడోనో కాదో మాకేం తెలియదు కదా, అది మీకు అనవసరం. నిజంగానే మీ గురువు మిమ్మల్ని ఎలా చేసుకోమని ఉంటే అది నిజంగా ఆయనకి సమర్థత లేకపోతే ఆ శిక్ష ఆయన వరకు వస్తుంది, ఆ వేడి మీ వరకు రాదు. ప్రొవైడెడ్ మీకు ఆయన మీద అంతటి విశ్వాసం ఉంటే. ఏమండి? అంచేత రాజస తామస జపాలకి మరింత జాగ్రత్తగా నియమాలు పాటించి చెయ్యాలి. కాల నియమాది విషయాలు ఉంటాయి. అది సూర్యోదయానికి ముందు చేయాలంటే సూర్యోదయానికి ముందే చేయాలి, సూర్యాస్తమయం తర్వాత చేయాలి, అప్పుడు అదే చేయాలి. అది మీకు నేను చెప్పక్కర్లేదు. మీకు ఎవరైతే ఉపాసన ఇచ్చారో, ఉపదేశం ఇచ్చారో ఆ గురువు చెప్తారు, దాని ప్రకారం చేయండి. పునశ్చరణ తర్వాత హోమాలు అవి చేయాలి, తప్పకుండా చేయాలి, రెండో అభిప్రాయమే లేదు, చేయాలి. అయితే వాళ్ళు 1-2 లక్షలు చేసేసి బాలా దాంట్లో 20,000 హోమం చేయించేస్తారు, బాగుంది. అలా ఉండదు. మీరు నిజంగానే 1 కోటి చేశారనుకోండి, బాల 10 లక్షలు హోమం, అందులో 1,00,000 తర్పణం,
అందులో 10,000 బ్రాహ్మణ సంతర్పణ. ఎలా చేస్తారు? ఎలా చేస్తారు? నిజంగా బాగా కోటి చేశారు, ఏం చేస్తారు మరి? హోమ తర్పణ విప్రహోమాదులు విప్రభోజనాదులు ఎలా చూస్తారు సంతర్పణలు? దానికి గురువు దగ్గర ప్రత్యామ్నాయం ఉంటుంది, ఉన్నది. అది మరి నేను ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పలేను. ఎందుకంటే ఇంక మొత్తం ఎవరో కూడా హోమం చేయరు, తర్పణ చేయరు, అది చేసేసి చెల్లులు తీసుకుంటారు, కుదరదు. అందువల్ల మీ గురువుగారిని నిజంగానే మీరు అంతటి 20 ఎంత మంత్రం ఉంటే అక్షరక్షలు చేస్తే పునశ్చరణ అంటారు సాధారణంగా. అలా కాకుండా అక్షరం లక్షలు కాదు, కోటి చేశారు మంత్రం, దానికి ఏం చేయాలో మీ గురువు చెప్తాడు. నువ్వు మరి కోట్లు చేసి అన్నావు కదయ్యా, మీ గురువు గారు చెప్పినటువంటి దగ్గర మార్గంలో చేసావా? నేను దగ్గర మార్గంలో కొన్నింటికి చేశానండి. కొన్నింటికి లలితా పరమేశ్వరి నన్ను ఒక అంతర్లోకంలోకి తీసుకెళ్ళి అక్కడ నా చేత హోమము, తర్పణము, సంతర్పణ చేయించింది. సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి వడ్డన నన్ను పట్టుకోమని ఆ పాత్ర ఆవిడ వడ్డించి కొన్ని పంక్తులు చేసిన తర్వాత, పెద్దాడా నీ వంతు అయిపోయినట్టే, ఇక్కడ మిగతాది నీ పేరు మీద జరుగుతుంది, బయలుదేరు అని చెప్పి హోమతర్పణాది తంతులు నా చేత పూర్తి చేయించింది. ఇక నేను దాదాపుగా నేను తీసుకున్న ప్రతి మంత్రం కోటి చేశాను. ఎలా చేశారు అది మళ్ళీ మీరు చూడమేనండి. నాకు ఏదో ఏమంటారు దాన్ని, పరావాకులో చెప్పేవడం అవన్నీ జరిగాయి. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, మంత్ర జపాలకి నియమాలు విధిగా పాటించాలి శర్మ గారు, ఇంకొక మార్గమే లేదు. ఏమండి, ఈ హోమం చేయాలంటే హోమం చేయాలి, తర్పణాలంటే తర్పణాలు చేయాలి, జపానికి ఏ నియమాలు ఉన్నాయో అవి ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ గురువు యందు విశ్వాసం, అమ్మ యందు ప్రేమ, ఇది ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్తాను సబ్జెక్టు గురించి చెప్తాను. మనం ఇక్కడ కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడు, మన బుద్ధి సరిగ్గా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలన్నాను కదా. ఒక కథ చెప్తాను. తెలిసిన ఒక అబ్బాయి సెరిబ్రల్ ప్యాలసీ ఏదో అంటారు, నాకు సరిగ్గా పదం తెలియదు, అలా ఏదో అంటారు. అంటే కాళ్ళు చేతులు మెల్లిమెల్లిగా శరీర అవయవాలు శైథిల్యతని పొందుతాయి. దాన్ని అనాలి, తెలుగులో చెప్పాలి, శిథిలైపోతాయి, అంటే పనిచేయడం మానేస్తాయి మెల్లమెల్లమెల్లగా. ముందు కాస్త లేస్తారు, కాస్త తీది పట్టుకుని నడవగలుగుతూ ఉంటారు, తర్వాత కాళ్ళు తగ్గిపోతాయి, చేతుల్లో శక్తి తగ్గిపోతుంది, ఒత్తిగిలి పడుకోలేరు, మంచినీళ్ళు తాగలేరు, మాట రాదు, 1, 2 కూడా ఇంకొకరు సహాయం చేయాల్సి వస్తుంది. తర్వాత దిగలేక మంచం మేంచే చనిపోయారా త్వరగా, 19-20 ఏళ్ళ లోపల చనిపోయారా అదృష్టవంతులు. 30 ఏళ్ళు వచ్చేసి 40 ఏళ్ళు వచ్చేసిన వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, నాకు 60 వచ్చేస్తున్నాయి, నాకు 70 వస్తున్నాయి, వీడింకా ఏమీ వీడింకా ఏం తేలలేదు, ఎలా జీవితం, మేము వెళ్ళిపోతే వీడిని ఎవరు చూస్తారని ఏడిచే తల్లిదండ్రులు ఉంటారు. అలా అంటే ఒక కథ. ఆ పిల్లాడికి సెరిబ్రల్ పాలసీ ఏదో వచ్చింది, నాకు చెప్పారు. ఏమని, మహర్షి ఒక ఆయన నాకు తెలుసు కదా, ఆయన అన్నారు, నాయన 2021 జూన్ తర్వాత నువ్వు అతనికి ఏమైనా సహాయం చేయదలుచుకుంటే చేయొచ్చు అని. అతను ఆత్మని పిలిచాను, ఆయన నీకేమైనా కొంత సులువు అవుతుంది జీవితం, చేయమంటావా? ఇది కూడా చెప్పాను నా వీడియోలో. అప్పుడు అతను చెప్పాడు, వద్దండి నేను వెళ్ళిపోదలుచుకున్నాను, అంచేత మీరు నాకు ఏ సాయము చేయొద్దు, ఏం సాయం చేయొద్దు, నా కర్మని అనుభవించేస్తాను, వెళ్ళిపోతాను, కొద్ది నెలల్లోనే వెళ్ళిపోబోతున్నాను నేను. ఇప్పుడు మీరు ఏమైనా చేస్తే నా జీవితం ఎక్స్టెండ్ అవుతుంది, నేను దాన్ని ప్రిపేర్ అయ్యి లేను నేను.
అంచేత మీకు నా మీద దయ ఉంటే వచ్చే జన్మలో మీ ఆశీస్సు నాకు ఇవ్వండి, ఆ జీవితం కొంత సుఖమే ఉండేట్టుగా చూడండి. అయిపోయింది. ఇప్పుడు అది 2026 జూన్లో ఉన్నాం. పూర్తిగా 5 సంవత్సరాలు అయింది. అతను చనిపోలేదు. ఎందుకు చనిపోలేదు అంటే ఒక తొంటరి ఆలోచన వచ్చింది ఆ జీవుడికి. అలా వస్తే చేయగలడా అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని జీవుల సీనియారిటీని బట్టి చేసే సాధ్యం ఉంటుంది. ఏం చేశాడు? ఇతని కర్మ చాలా వరకు డిప్లీట్ అయిపోయింది, తగ్గిపోయింది, కర్మక్షయం అయిపోయింది, 29 ఏళ్ళు. అయితే వచ్చే జన్మలో ముందు రోజులు బాగానే ఉంటాయి, చివరిని ఇంకా మంచం పట్టే స్థితి ఏదో ఉంది, మరణం ఆసన్నమయ్యే సమయానికి మళ్ళీ కొంత కర్మానుభవం ఉంది. అతను అప్పుడు ఏ తల్లిదండ్రులు ఉంటారో, ఏ కొడుకులు కోడళ్ళు ఉంటారో, ఇప్పుడు సేవ చేస్తున్న తల్లి, తండ్రి, అన్నగారు వీళ్ళు ప్రేమగా చూస్తున్నారు కదా, వీళ్ళ చేతే ఆ సేవ కూడా చేయించుకుని ఆ కష్టం శరీరాన్ని ఇక్కడే పండిస్తే అప్పుడు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, వీళ్ళు చేస్తూనే ఉన్నారుగా, వీళ్ళు చేత చేయించుకుందాం అనుకున్నాడు. అది అలాగే నా పెంపుడుకు ఒక శివ అని అది అలాగే చేసింది. సరే, ఇప్పుడు ఏమైపోయింది? ఎదురుకు లేచి బాత్రూమ్కి తీసుకెళ్తే వెళ్ళగలిగేవాడు. తన బెడ్ మీద కూర్చుని ఏవో అవి ఆడుకోగలిగేవాడు. 10th ఆపేసాడు చదువు. అంచేది ఇంకేం చేస్తాడు, ఏదో వీడియో గేమ్లు ఆడుకునేవాడు, లేకపోతే టీవీ చూసుకునేవాడు. ఇప్పుడు మంచం మీదకి అతన్ని కూర్చోబెడితే అతను పాకి కొద్దిగా వెళ్ళి కూర్చోగలిగేవాడు. ఇప్పుడు మంచం మీద పడుకోబెడితే దొల్లించవలసిన పని కూడా తల్లిదండ్రి చేయాలి. అతను దొల్లలేడు, పాకలేడు, తనంతట తాను కూర్చోలేడు. ఏ కారణం చేతన పొరపాటున పక్కకు ఒత్తికిలితే వెనక్కి వెళ్ళలేడు, వెళ్ళకలా పడుకోలేడు. ఎవరినన్నా పిలవాలంటే గట్టిగా పిలవలేడు, ఫోన్ చేస్తాడు. ఒకటికి పోసుకోవాలంటే ఇప్పుడు ఇదివరకు రాత్రి దిగి వెళ్ళేవాడు, ఇప్పుడు అలా లేదు, ఆ తల్లే చేయాలి, తండ్రి చేస్తాడు. ఒక నెలల క్రితం నా దగ్గరకు వస్తే అమ్మంది, ఇప్పుడు కాదు తర్వాత రమ్మని చెప్పు, ఇప్పుడు వాడితో మాట్లాడకను. నిన్న పొద్దున్న వచ్చాడు, బేతాళ పంపించేసి నేను ఇప్పుడు ఏం చూసేది లేదు, నాకేం ప్రత్యేకించిన సూచన అమ్మ దగ్గర నుంచి నాకు రాలేదు కనుక పంపించేసాను ఆయన అన్నాను. తెలిసిన వాళ్ళ ద్వారా అన్నాడు. తెలిసినా సరేనమ్మా పంపించేసి. మళ్ళీ ఏమైంది? రాత్రి మళ్ళీ వచ్చాడు. అంటే చాలా ఒక ఏముంటుందని తిమిరిపోతుంది లోపల, శరీరం భరించలేకపోతుంది, వెళ్దామంటే కుదరదు. ఆ నిర్ణయం అయితే తీసుకుంది కదా, అతనికి ఇచ్చారు, కానీ శరీరం నుంచి మళ్ళీ నిర్గమనానికి అతనికి ఇవ్వలే. ఏం చేయాలి? పూర్వం కలిసాడు కాబట్టి అనుకుంటున్నాను. లేదా లోకాల్లో చెప్తారు కొంత అంతర్లోకాలు జీవుళ్ళకి, పలానా ఆయన ఏదో హెల్ప్ చేస్తాడు, వెళ్ళండి అని. మళ్ళీ వచ్చాడు సాయంత్రం. అప్పుడు బేతాళు చెప్పాడు, పలానా అబ్బాయి. సరే నువ్వు వదిలేసానా, 2 సార్లు వచ్చాడు, నేనే మాట్లాడుతాను బాలమ్మతో. సరే మేనల్ని అడిగి ఒకసారిలే కనుక్కోరా. పెద్దాడిని మాట్లాడి ఎటువంటి ఎష్యూరెన్స్ ఇవ్వద్దని చెప్పు, విషయం కనుక్కోమను, అక్కడ నేను కూడా ఉంటాను. తరచు జరుగుతుంది అలా. ఏదైనా ఇలాంటి సహాయం కోసం వచ్చినప్పుడు అమ్మ ఉంటుంది ఏదో రూపంలో. సరే పిలిచాను, ఏనాయనా ఏడు విశేషం? వీళ్ళు ఏదో చేస్తారు కదా అని వీళ్ళ దగ్గర పెంచుకున్నాను బాబు గారు కష్టం. చూడబోతే వీళ్ళకే వయసు వచ్చేసిన మూలాన్ని చెయ్యలేకపోతున్నారు. బాబోయ్ చెయ్యలేను, ఎన్నాళ్ళు చేయాలి అనేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. మా అమ్మకేమో పొట్ట నొప్పి, తీయలేకపోతుందని, కదపలేకపోతుంది. మా నాన్నకి 58 ఏళ్ళు వచ్చి ఆయన నన్ను మోసి తీసి కూర్చోబెట్టి ఎత్తుకుని బాత్రూమ్ తీసుకెళ్ళి చేయలేకపోతున్నాడు.
ఆఖరికి వీడు సాయం చేయడం పోయి నాకు కొత్త కర్మ వస్తుందేమో వీళ్ళంతే. ఎందుకని వాళ్ళకి ఇతనికి ఉన్న కాంట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇదేంటి ఎలా చేస్తున్నారు కదా వీడు సొంతంగా నిర్ణయించుకుని తెచ్చుకున్నాడు. అక్కడికే కొంత నిజానికి కర్మ పడుతుంది. అయితే ఈ 5 ఏళ్లలో వాళ్ళ పెద్దవాళ్ళిద్దరిది ఆరోగ్యాలు శక్తులు క్షీణించాయి. దాంతో అయిపోయింది వీడికి మరింత బరువై రేపొద్దున అదొక కర్మగా తయారవుతుంది. ఎందుకు? అగ్రిమెంట్ లేదు వాళ్ళకి వీళ్ళకి, అయిపోయింది అగ్రిమెంట్. ఇప్పుడు కొత్తగా వీడు వాళ్ళ ఎత్తి మీద పెడుతున్నటువంటి శ్రమ ఇది. ఆ శ్రమ కారణంగా వీళ్ళ పుణ్యఫలం అలా ఉంచి వాడికి దుష్కర్మ అంటుకుంటాం. ఏ దుష్కర్మ తగ్గించుకుందాం అనుభవించి కష్టాన్ని అనుకున్నాడో అది కాస్త వికటిస్తోంది. వెనక్కి వెళ్ళాలి బాబుగానే ఉండలేకపోతున్నాను. అప్పుడు చూశాను ఏమిటి పరిస్థితి. ఉత్తప్పుడు చూడలేనండి. ఆ స్థితి వచ్చినప్పుడు నాకు వాళ్ళు ఆ లోపలికి చూసేటువంటి దృష్టిని వాళ్ళు అనుగ్రహిస్తారు. అది కర్మదేవతలు వాళ్ళు ఉంటారు అక్కడ. వాళ్ళ ద్వారా నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అమ్మ యొక్క సమక్షం కారణం చేత ఆవిడను నన్ను ఎలవ చేసిన కారణం చేత, అనుమతించిన కారణం చేత అక్కడున్న వ్యవస్థని, అక్కడున్న పరిస్థితిని రెండింటినీ నేను చూడగలిగేటువంటి స్థితి నాకు ఇవ్వబడుతుంది. సరే, జరిగింది చెప్తాను. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. నేను అన్నాను, పోనీపట్టి తగ్గించచ్చా శ్రమ అని అడిగాను. అతను అంటే ఎక్కువ కాలం లేదులే, నెల ఏముండడు అన్నారు. సరే, ఉన్నంతకాలం ఏమైనా తగ్గించచ్చా అన్నాను నేను. జెండా ఇదివరకు చెప్పారు కదా నాకు, నువ్వు సమర్థుడివే, నువ్వు తగ్గించవచ్చు కావాలంటే అన్నారు. కావమోడంటే కాబోసునుకుని అడిగాను నేను, తగ్గించచ్చా అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఈ కొత్త ప్రాజెక్ట్ ఏదైతే తెచ్చుకున్నాడో తర్వాత జన్మలో భవిష్యత్ జన్మలో తెచ్చుకున్నాడు కదా, దానికి ఒక ప్రోగ్రాం ఉంది. అది ఎన్ని యూనిట్ల కష్టం ఇలా భరించాలి, వాళ్ళ తల్లిదండ్రి మీద ఇంతంత కష్టం వస్తుంది. అంత కట్ అండ్ డ్రైగా, అంటే చాలా ఎలా చెప్పాలా తెలియట్లేదు, పూర్తిగా స్ట్రక్చర్డ్గా దాన్ని ప్లాన్ చేసేసారు. దాన్ని ఎంత కష్టం పడతాడు, వాళ్ళ శ్రమ ఎంత ఉంటుంది, వీడి శ్రమ ఎంత ఉంటుంది, వీడి దుఃఖం అలా ఉంటుందండి. ఉందిట. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ క్లియర్లీ ఫ్రోజన్. నాకు ఈ పదాలు తెలుగులోకి దొరకట్లేదు, అని చేత కొద్దిగా వాడుతున్నాను. ఒళ్ళు పొగరే ఇంగ్లీష్ వాడుతున్నాను అనుకోకండి. దాన్ని ఎంత శ్రమ పడాలో నిర్ణయం చేశారు. పూర్వ నిర్ణయం అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. అది ప్రోగ్రామ్ రన్ చేసేసారు. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మధ్యలో అవాయిడ్ చేయడం అవ్వదు. కాకపోతే ఆయుష్ పెంచుకున్న ఆయుష్ కూడా ఇంకా అయిపోయింది కనుక దాన్ని మధ్యలో అవాయిడ్ చేస్తారు. పూర్తిగా కర్మ అవ్వదు. నెక్స్ట్ జన్మ కర్మ ఇప్పుడు తీసేసుకోలేడు. కాబట్టి ఎంత శ్రమ పడాలో ఎలా పడాలో అది పూర్వ నిర్ణయం అయిపోయింది. ఇంకేం చేయలేని దాన్ని ముట్టుకోలేము. మీరు కూడా ముట్టుకోకుండా ముట్టుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు. తప్పు. ఇదివరకు అతను అటువంటి ఆఫర్ ఇచ్చినట్టు వద్దన్నాడు. ఇప్పుడు మీకు శక్తి ఉంది కదా అని చెప్పి మీరు దాంట్లో వేలు పెట్టకూడదు. అది న్యాయం కాదు. ఒకసారి న్యాయం కాదన్నాక ఇంకేం మాట్లాడే ఉండదు. అమ్మలా మాటలా కూర్చుని ఉంది, ఏమనలేదు. మరి చనిపోయేటప్పుడు అన్నాను, అది వేరే ప్రోగ్రాం అన్నారు. అదేమిటి అన్న, అది చాలా డైనమిక్గా ఉంటుంది. అంటే మార్పుకి ఆస్కారం ఉండే విధానంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పలేం. చివరి 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఆ చనిపోవడం అనేటువంటి ప్రోగ్రాం ఉంది కదా, అందులో ఒక్కొక్కసారి బాధ తగ్గించి తేటగా ఉండి సులువుగా వెళ్ళే మార్గం ఉండొచ్చు. చూడండి, కొందరికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, అస్సలు రీడింగ్స్ బాగోలేదు, బయట రీడింగ్స్ ఏమీ బాగోలేదు అనుకున్నామండి. హఠాత్తుగా ఇంక 2 రోజుల్లో వెళ్ళిపోతాడు. ఏమిటో అంతా బాగుందండి, లేచి స్పృహలోకి వచ్చాడు, మాట్లాడాడు, వారిని రమ్మన్నాడు, వీరిని రమ్మన్నాడు, ఏదో పలానా ఏదో తెచ్చిపెట్టి తింటా అన్నాడు, బాత్రూమ్ కూడా లేచి వెళ్ళాడు, హఠాత్తుగా కొలాప్స్ అయిపోయాడండి అంటారు. కొందరేమో పెద్ద వెలుగండి, దీపం ఆరిపోయాడు, పెద్దగా వెలుగుతుంది. ఇవన్నీ నిజమే. కానీ వాళ్ళు చెప్పింది అంటే మోర్ టెక్నికల్. ఆ చనిపోవడం అనేటువంటి ప్రోగ్రాము ఒక్కొక్క మనిషికి ఒక్కోలా ఉంటుంది.
అది కూడా ప్రోగ్రామే. ఎంత కష్టపడాలి, ఏ కంఫర్ట్స్ ఇవ్వచ్చు చావులో, ఏం ఇవ్వకూడదు. నేను మాట్లాడుతుంటే మీకు చాలా క్రూరంగా ఉండొచ్చు వినడానికి, కానీ వాస్తవం అంతే. కాబట్టి ఆ చనిపోయే ముందు ఏమైనా కొద్ది కాలు చేతులు కొద్ది కాస్త బాగా ఆడతాయా, కాస్త తినగలుగుతాడా, మంచినీళ్ళు తాగగలుగుతాడా, కాస్త అందరి తాను ఒత్తికెళ్ళగలుగుతాడా, ఇవన్నీ ఆ చివరి రోజుల్లో అప్పటికప్పుడు నిర్ణయం. ఆ ప్రోగ్రాం ఎలా రన్ అవ్వాలో అలా ఉంటుంది బాబు. ఇప్పుడు దాని గురించి మనం వివరాల్లోకి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అన్నారు కర్మదేవతలు. అమ్మ ఒక్కటే అంది, త్వరగా పంపిద్దాంలే పెద్దాడా, ఇదైతే భరించమను, ఎక్కువ రోజులు లేదుగా, నెల ఇటు లేదు అంది. అయితే అలా అన్న సందర్భాలు కూడా చాలా విచిత్రమైన పరిణామాల్లో ఒక్కొక్కసారి అవి నెల కాకుండా వేరే విధంగా మారిన సందర్భాలు నేను చూశాను నా కళ్ళతోటి. కాకపోతే వాడి అదృష్టం బాగుండి, వాళ్ళ తల్లిదండ్రుల అదృష్టం బాగుండి, ఇది అదృష్టం బాగుండని అంటున్నాను, తెలిసి అంటున్నాను. అమ్మ ఇచ్చిన ఈ మాట మళ్ళీ ఏ కారణాంతరాల వల్ల మారక్కర్లేకుండా వాడి జీవి వెళ్ళిపోతే వాడు అదృష్టవంతుడు, బాగుంటుంది. కానీ మనం అనుకుంటూ ఉంటే ఇలా పలానా కష్టం వచ్చింది మా ఇంట్లోనో, పలానా కష్టం వచ్చింది, ఇది ఏం చేస్తే పోతుంది అంటూ ఉంటారు, మన వాళ్ళు అడుగుతూ ఉంటారు ప్రశ్నలు. ఎంత స్పష్టంగా ఏది ఎలా జరగాలో అంత ప్లాన్డ్గా ఉంటుంది. అంచేత అప్పుడు మనం ఇంకేం చేయలేము. మన ఆరోగ్యం సరిగ్గా ఉన్నప్పుడే, మీరే అంటున్నారు కదా నీ పాతకర్మలని ఇప్పుడు జాగ్రత్తగా ఉంటే మాత్రం ఏమవుతుంది, పాతకర్మలు వచ్చి ఇప్పుడు పడిపోవచ్చు కదా, నిజమేనండి. కనీసం వచ్చే జన్మకు బాగుపడతాం. మనం అసలు పూర్వజన్మ నమ్ముతాం, పూర్వజన్మ నమ్ముతాం. పోనీ ఈ జన్మలో మనకి ఏ కష్టం వస్తుందో దాన్ని పెద్దగా మార్చలేము అనుకుందాం కాసేపు, నిజమే, పూర్తిగా మార్చలేము కూడా. కానీ వ్యాపార తీవ్రతను బట్టి తప్పకుండా సులువు చేసేటువంటి ప్రక్రియ అయితే ఉంటుంది. సరే, తర్వాత జన్మకైనా ఇది ఉపయోగపడుతుంది కదా. అంచేత ఏదైనా అటువంటి పరిస్థితులు ఏమొస్తాయో మనకు తెలియదు కనుక అంతా సవ్యంగా ఉన్నప్పుడే దైవం మీద దృష్టి పెట్టి కాస్త రామా అనుకుంటే క్షేమంగా ఉంటాం. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక నలుగురు వచ్చారు ఆత్మలు. వాళ్ళు తెలిసిన వాళ్ళే అన్నారు. అయితే అమ్మంది బంధుత్వాలు వివరాల్లోకి వెళ్ళొద్దు పెద్దాడా అంది. ఏమంటావు, ఏం అనలేము, ఎందుకే అమ్మా అని మాత్రం అన్నాను. కొందరు బతుకున్న వాళ్ళు ఉన్నారు ఆ నలుగురిలో, కొందరు శరీరంతో లేనివాడు ఉన్నారు నాన్న. నలుగురితో ఒకేసారి మాట్లాడు అంది. అమ్మ నలుగురితో ఒకసారి మాట్లాడడం ఏంటి అన్నాను. ఆయన ఎవరు చెప్పినట్టు మీ మేనత్త మీ పిన్న ఏటలా మాట్లాడుతామంటారు ఆయన. అలాగే మాట్లాడుతాం, అమ్మతో కదా, అమ్మ కదా, అలాగే ఉంటుంది. సరే, ఆయన అన్నవాడు గుర్తొచ్చి మళ్ళీ దీని వెనక్కి వచ్చాను. అడిగానమ్మా నలుగురితో ఎలా మాట్లాడతానే అని. కూర్చోరా తెలుస్తుంది అని. నిజంగా నాకు కొత్త పాఠం అది. నాకు అంతకుముందు అది థీరీగా కూడా తెలియదు ఆ విషయం, ఎలా మాట్లాడచ్చు. నేను ప్రయత్నం చేశాను, ఎవరు ఒకరి తర్వాత ఒకరు చెప్తారేమో అనుకున్నాను. నలుగురు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతాను. నాకు ఆశ్చర్యం, నేనేం మాట్లాడుతున్నానో చూసుకుందామని. నాకు అర్థమైంది, మీకు చెప్తాను. వాళ్ళు కమ్యూనికేషన్ ఒకానొక రకమైన కాంతితో కమ్యూనికేట్ చేస్తున్నారు. కాంతి అంటే మనం ఎరుగున్న కాంతే కానక్కర్లేదు, అంతవరకు మనకు తెలుసు. కాంతితో కమ్యూనికేట్ చేయడం ఏమిటి? కాంతి ఉంటుందిట, అందులో ఏమంటారు ప్యాకెట్స్ ఆఫ్ లైట్ అన్నట్టుగా ఏదో పదం వాడారు వాళ్ళు. ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ సర్టన్ ఇన్ఫర్మేషన్. తెలుగులో చెప్తారు. ఒక్కొక్క ఆ కాంతి పొట్లంలోనూ కొంత సమాచారం ఉంటుంది వాళ్ళు మాట్లాడింది. అది తెలుగు కాదు, ఒక భాష. ఏ భాష? వాళ్ళ మనస్సులో ఏమనుకుంటారో, ఏ స్మరిస్తారో అది కాంతి పొట్లాలుగా వస్తుంది మన దగ్గరికి. అది మన దగ్గరికి వచ్చి మనకి అర్థమయ్యేట్టుగా మనకి లోపల దిగుతుంది. అంచేత అందరూ ఒకసారి మాట్లాడగలుగుతారు, ఎక్కడ గందరగోళం ఉండదు. నేను కూడా అందరికీ విడివిడిగా ఒకేసారి చెప్పగలుగుతాను. ఇప్పుడు 4 బ్యాటరీ లైట్స్ ఒకేసారి బ్యాటరీ లైట్ వేయగలం కదా. నలుగురితో మనం ఒక్కసారి మాట్లాడలేము. మన దగ్గర 4 బ్యాటరీ లైట్లు ఉన్నాయనుకోండి, 4 టార్చ్ లైట్లతో 4 పక్కల వేయగలుగుతాము పట్టుకొని ఒకేసారి. అలాంటి సిస్టమ్ ఏదో ఉంటుందేమో అనుకుంటాను. కాకపోతే అలా మనం ఎరుగున్న భాష కాకుండా కూడా అది కూడా కాంతి ద్వారా వర్తమానించి
అది మనకి మళ్ళీ అర్థమయ్యేట్టుగా మన దగ్గర ట్రాన్స్లేట్ అయ్యి మనం దానికి మళ్ళీ స్పందించి సమాధానం చెప్పి ఇంత వ్యవహారం జరిగింది. అయితే కంప్యూటర్తో పరిచయం వాడు అనొచ్చు మెషిన్ లాంగ్వేజ్ అంటే అదే కదండి అని, నిజమే కావచ్చు కూడా. కాకపోతే ఇక్కడ ఈ మెషిన్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని ఇక్కడ వాళ్ళు మనం కాంతిగా అర్థం చేసుకోవాలి. అది మనం సూర్యుని నుంచి వచ్చే కాంతి, కొవ్వొత్తు నుంచి వచ్చే కాంతి, అలాంటి కాంతిగా కాకుండా వార్తా ప్రసారాన్ని చేయగలిగేటువంటి, సమాచారాన్ని తీసుకెళ్ళగలిగేటువంటి కాంతి. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవి ఉంటాయి, టేప్స్ ఇవి ఉన్నాయి కదా, అవి సమాచారాన్ని పట్టుకుంటే కదా, దాస్తాయి కదా, అలా కాంతి ఈ సమాచారాన్ని వాళ్ళ దగ్గర తీసుకొస్తుంది, మన దగ్గర పట్టుకెడుతుంది. ఇది నేను ఎక్కడ పూర్వం వెళ్ళలేదు. నేను ఇదివరకు ఎప్పుడు మాట్లాడినా 1-to-1 మాట్లాడాను. నేను నలుగురితో ఒకసారి మాట్లాడలేదు. అప్పుడు కూడా నేను అన్నాను, అమ్మ ఇప్పుడు మరి పూర్వం ఎవరెవరితో మాట్లాడాను, వాళ్ళు ఒకరితో మాట్లాడాను కదా. సుబ్బారావు వచ్చారు, ఆయనతో మాట్లాడాను. లేదు పర్లేదు, రాజర్ వచ్చాడు, వాడితో మాట్లాడాను అంటే అమ్మంది. అప్పుడు కూడా నువ్వు తెలుగులో మాట్లాడాను అనుకుంటున్నావు పెద్దాడా, నీకు తెలుగు వాళ్ళు కాని వాళ్ళు రాలేదు నీ దగ్గరికి. అవును, కానీ అక్కడికి వచ్చాక తెలుగు మాట్లాడగలుగుతారేమో అనుకున్నానమ్మా అని. కాదురా, అప్పుడు కూడా ఇదే ప్రక్రియ. కానీ నీకు 1-to-1 మూలాన్ని నీకు అలా వెంటనే అర్థం అవడం వల్ల నువ్వు అనుకున్నది కూడా తెలుగులో ఆలోచిస్తావు కనుక వాళ్ళకి తెలుగులో మాట్లాడాను అనుకున్నావు. నువ్వు లేదు, ఎప్పుడూ ఇదే సమాచారం. అంతర్లోకాల్లో కాంతితో కమ్యూనికేట్ చేస్తారు అని చెప్పింది. ఇది కొత్త విషయం కదా, ఓసారి మీతో పంచుకుందాం. అంత ఏమంటారు దీన్ని, బ్రహ్మాండానికి సంబంధించిన రహస్యమో, ప్రణాళికకు సంబంధించిన రహస్యమో, నా పుట్టుకో నేను ఏం చేస్తానో, ఎందుకు వచ్చాను, ఇలాంటివేవి కాదు. కనుక షేర్ చేసేవాడికి అమ్మకి అభ్యంతరం లేదు కాబట్టి మీతో పంచుకున్నాను. సరేనండి, అందరూ హాయిగా ఉండండి, మీ సాధనలు చేసుకోండి, దైవం యందు నిబద్ధతని కలిగి ఉండండి, గాయపడకండి, గాయపరచకండి. ఈ వేళకింతే మళ్ళీ కలుద్దాం. జై గురుదేవ్, జై జగదంబే, స్వస్తి.